ఓం శాంతి 26/1/1970 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. రాజ్య తిలకం ఎలా లభిస్తుంది? ఈ తిలకం గొప్పతనం ఏమిటి? మధువనం యొక్క విశేష గుణం ఏమిటి? ప్రతి విషయంలో విజయమే విజయం ఎవరికి లభిస్తుంది? ఈ విషయాలన్నీ బాప్దాదా ఈ అవ్యక్త మురళిలో తెలిపిస్తూ ఉన్నారు. స్మృతి యాత్ర యొక్క సంపూర్ణ స్థితి. బాప్దాదా కూడా ఇక్కడ కూర్చున్నారు, మీరు కూడా కూర్చున్నారు. కానీ బాప్దాదా మరియు మీలో ఏ అంతరం తేడా ఉంది? మొదట కూడా సాకార రూపంలో ఇక్కడ కూర్చున్నారు బ్రహ్మబాబా, కానీ ఇప్పుడు కూర్చున్నప్పుడు ఎలా అనుభవం అవుతుంది? సాకార రూపంలో తండ్రి అద్దెకు తీసుకొని వచ్చారు అని భావించేవారు. అదే సమానమైన అనుభవం ఇప్పుడు ఉంది. అతిథిగా అయ్యి ఇప్పుడు వస్తారు. మీరందరూ కూడా స్వయాన్ని అతిథులుగా భావిస్తారు. కానీ మీరు అనుకోవడంలో మరియు తండ్రి అనుకోవడంలో తేడా ఉంది. ఎవరైతే వచ్చి వెళ్ళిపోతారో వారిని అతిథి అని అంటారు. మరలా వెళ్ళడానికే ఇప్పుడు వస్తారు. ఇప్పుడు ఉన్నది బుద్ధి యోగపు అనుభవం. ఇది ప్రాక్టికల్ అనుభవం. మరొక శరీరంలో ప్రవేశించి ఎలా కర్తవ్యాన్ని చేయడం జరుగుతుందో ఆ అనుభవంను తండ్రి సమానంగా చేయాలి. రోజు రోజుకు పిల్లలైన మీకు సమాన స్థితి కలుగుతూ ఉంటుంది. మీరు కూడా అలా అనుభవం చేస్తారు. నిజంగా అద్దెకు తీసుకున్నట్లుగా కర్తవ్యం కొరకు అతిథులుగా ఈ శరీరాన్ని భావిస్తారు. ఎప్పటి వరకు అయితే మిమ్మల్ని మీరు అతిథిగా గెస్ట్గా భావించరో అప్పటి వరకు అతీతమైన స్థితి ఉండదు. ఎవరైతే ఎక్కువ అతీత స్థితిలో ఉంటారో వారి స్థితిలో ఏ విశేషత ఉంటుంది? వారి మాటల నుండి, నడవడిక నుండి ఇతరులకు ఉపరామ్ స్థితి అంటే అతీతంగా ఉండే స్థితి అనుభవం కలుగుతుంది. స్థితి ఎంతగా పైకి వెళ్తుందో అంతగా అతీతంగా అవుతూ ఉంటారు. శరీరంలో ఉంటూ కూడా ఈ అతీతంగా ఉండే స్థితి వరకు చేరుకోవాలి. దేహము మరియు దేహి ఆత్మ పూర్తి వేరుగా అనుభవం కావాలి. రెండు. దీనినే స్మృతి యాత్ర యొక్క సంపూర్ణ స్థితి లేక యోగపు ప్రాక్టికల్ సిద్ధి అంటారు. రెండింటినీ వేరు వేరుగా చూడడం. ఇంటిని, మనల్ని, శరీరాన్ని, వస్త్రాన్ని, తర్వాత శరీరాన్ని ఎలా వేరువేరుగా చూస్తూ ఉన్నాం. అలాగ ఆత్మ వేరు, శరీరం వేరు. అలా చూసినప్పుడే పూర్తిగా న్యాచురల్గా స్మృతి యాత్ర యొక్క సంపూర్ణ స్థితి అంటారు. లేదంటే యోగపు ప్రాక్టికల్ సిద్ధి అంటారు. మాట్లాడుతూనే అతీతత్వం ఆకర్షించాలి. అతీతంగా ఉండడం. మాటలను వింటూ కూడా విననట్లు ఉండాలి. అటువంటి భావం ఇతరులకు కూడా రావాలి. ఇటువంటి స్థితి కలిగిన అవస్థను కర్మాతీత అవస్థ అని అంటారు. కర్మాతీత్ అనగా దేహ బంధనాల నుండి కూడా ముక్తి కావడం. కర్మ చేస్తున్నారు కానీ వారి కర్మల ఖాతా తయారు కాదు. అతీతంగా ఉంటారు. ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు. కర్మ చేసేవారు వేరు మరియు కర్మ వేరు. ఇటువంటి అనుభవం రోజు రోజుకు కలుగుతూ వస్తుంది. ఈ స్థితిలో ఎక్కువ బుద్ధిని నడిపించే అవసరం కూడా ఉండదు. సంకల్పం చేశారు, మరి ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇటువంటి స్థితిలోకి అందరూ రావాల్సి ఉంటుంది. మూల వతనానికి వెళ్ళే ముందు వయా సూక్ష్మ వతనం వెళ్తారు. అక్కడికి వచ్చి అందరినీ కలవాలి. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి తర్వాత మీ రాజ్యంలోకి వచ్చేస్తారు. సాకార వతనంలో ఏ విధంగా మేళా జరిగిందో అలాగే సూక్ష్మ వతనంలో ఉంటుంది. ఆ ఫరిస్తాల మేళ సమీపంలో ఉంది. ఫరిస్తాలు పరస్పరంలో కలిసేవారు. ఆత్మతో మాట్లాడుతుంది అని కథలు చెప్తుంటారు కదా, దానిని స్వయంగా అనుభవం చేస్తారు. కావున ఏ కథలైతే గాయనం చేయబడ్డాయో ప్రాక్టికల్లో వాటి అనుభవం ఉంటుంది. ఆ మేళా రోజుల కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సేవకు నిమిత్తంగా ఉన్నారు. అన్నింటినీ మర్చిపోయి కూర్చున్నారు.
ఆ అవ్యక్త స్థితిలో మనస్సు మరియు తనువు వ్యక్త దేశంలో ఉన్నాయి. అటువంటి అనుభవం కలుగుతోందా? అచ్చా, మిమ్మల్ని ఎక్కడి నివాసులుగా భావిస్తున్నారు? పరంధామ నివాసులుగా భావిస్తున్నారా? ఈ స్మృతి ఎంతసేపు ఉంటుంది? పరంధామ నివాస్యాత్మలైన మేము ఈ వ్యక్త దేశంలోకి ఈశ్వరీయ కార్యాన్ని చేయడానికి నిమిత్తమై వచ్చి ఉన్నాము అన్న ఈ ఒక్క విషయం గుర్తు ఉంటే మీరు ఉపరాంగా అనగా అతీతంగా ఉంటారు. మధువనానికి వచ్చి విశేషంగా ఏ గుణాన్ని తీసుకున్నారు అంటే పొందారు? మధువనపు విశేష గుణం మధురత, స్వీట్నెస్. మధువు అంటే తేనె, మధురత స్నేహి. ఎంత స్నేహిలుగా ఉంటారో అంత అనంతమైన వైరాగ్యం ఉంటుంది. ఇదే మధుబన్ యొక్క అర్థం. అతి స్నేహిలు మరియు అంతగానే అనంతమైన వైరాగ్య వృత్తి. ఒకవేళ మధువనపు విశేషతను జీవితంలో ధారణ చేసి వెళ్ళినట్లయితే మీరు సహజంగానే సంపూర్ణం అవ్వగలరు. మరలా ఎవరైనా ఆత్మిక టీచర్లుగా అవ్వాలి అనుకుంటే నంబర్ 1 టీచర్గా అవ్వగలరు. ఎందుకంటే మీ ధారణ ఎలా ఉంటుందో అలా ఇతరులను కూడా అనుభవంలోకి తీసుకురాగలరు. ఈ 2 గుణాలను మీలో ధారణ చేసుకోవాలి. మధువనపు రేఖ నుండి బయటకు వెళ్ళే ముందు పూర్తిగా వీటిని నింపుకొని వెళ్ళాలి. ఒకటి స్నేహము, మరొకటి అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా ఎటువంటి పరిస్థితినైనా సహజంగానే ఎదుర్కొంటారు. సఫలత సితారాలుగా అయ్యేందుకు ముఖ్యంగా ఈ 2 గుణాలను మధువనపు బహుమతులుగా తీసుకుని వెళ్ళాలి. ఎలా అయితే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళడంతోనే ఇక్కడ విశేషమైన వస్తువులు ఏం లభిస్తాయి అని అడగడం జరుగుతుంది కదా. ప్రసిద్ధమైన విశేష వస్తువులను తప్పకుండా తమ వెంట తీసుకెళ్తారు. కనుక ఇక్కడి మధువనపు 2 విశేష గుణాలను మీతో పాటు తీసుకెళ్ళాలి. స్థూలమైన తేనెను ఏ విధంగా తీసుకెళ్తారో అలా ఈ సూక్ష్మమైన మధురత కలిగిన మధువును తీసుకెళ్ళాలి. అప్పుడు ఇక సఫలతయే సఫలత. అసఫలత, అపజయం మీ జీవితం నుండి తొలగిపోతుంది. మీ మస్తకంపై సఫలత సితార మెరుస్తూ ఉండడం అందరూ చూస్తారు. మీరు సఫలత పొందిన సితారాలా లేక పురుషార్థం చేస్తూ ఉండే సితారాలా? ఏమని భావిస్తున్నారు? సఫలత సితారాల లక్ష్యం ఏ విధంగా ఉంటుందో లక్షణం ఆ విధంగానే ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు కూడా మేము పురుషార్థులము అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే అలా భావించడం ద్వారా అనేక చిన్న చిన్న పొరపాట్లను క్షమించేసుకుంటారు. మేమైతే పురుషార్థులము అని భావిస్తారు. కావున ఇప్పుడు పురుషార్థులుగా కాకుండా సఫలతా స్వరూపులుగా అవ్వాలి. పురుషార్థంలో ఎప్పటి వరకు ఉంటారు? ఎప్పుడైతే స్వయం సఫలతా స్వరూపులుగా అవుతారో అప్పుడు ఇతర ఆత్మలకు కూడా సఫలతా మార్గాన్ని చూపించగలరు. ఒకవేళ స్వయం మీరే అంతిమం వరకు పురుషార్థిగానే నడుస్తూ ఉంటే మరి ఇక సంగంయుగ ప్రాలబ్ధపు ఇక్కడ లభించే ప్రాప్తి అనుభవాన్ని ఇప్పుడు చేసుకుంటారు. సంగంయుగ పురుషార్థపు ఫలం ఏమిటి? సఫలత అన్నారు. కావున సఫలతా స్వరూపాన్ని కూడా నిశ్చయం చేసుకోవడం ద్వారా సఫలత లభిస్తూ ఉంటుంది. నేను ఉన్నదే సఫలతా సితారాగా అని భావించినప్పుడు అపజయము, అసఫలత ఎలా రాగలదు? సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి పిల్లలకు ఏ కార్యంలోనూ అసఫలత ఉండదు. మీ మస్తకంపై విజయ సితారాను చూస్తున్నారా లేక చూస్తారా? విజయం అయితే నిశ్చితమే కదా. విజయం అనగా సఫలత. ఇప్పుడు సమయం మారుతూ ఉంది. సమయం మారుతున్నప్పుడు మీ ప్రయత్నాన్ని, పురుషార్థాన్ని మార్చుకోవాలి కదా. ఇప్పుడు తండ్రి సఫలతా రూపాన్ని చూపించినప్పుడు పిల్లలు కూడా రూపంలో వ్యక్త దేహంలో ఉంటూ సఫలతా రూపాన్ని చూపించరా?
స్వయాన్ని ఎల్లప్పుడూ సఫలతామూర్తులుగా భావించండి. నిశ్చయమునే విజయము అంటారు. ఎటువంటి విశ్వాసం ఉంచడం జరుగుతుందో అటువంటి కర్మనే జరుగుతుంది. నిశ్చయంలో లోపం ఉన్నప్పుడు కర్మలో కూడా లోపం ఏర్పడుతుంది. స్మృతి శక్తివంతంగా ఉన్నట్టయితే స్థితి మరియు కర్మ కూడా శక్తివంతం అవుతాయి. కావున ఎప్పుడు కూడా మీ స్మృతిని బలహీనంగా ఉంచుకోరాదు. శక్తి దళము లేక పాండవులు ఏం చేశారు అన్న మీ కల్ప పూర్వపు విషయం గుర్తు ఉందా? విజయులుగా అయ్యారు. కావున ఇప్పుడు మీ స్మృతిని శ్రేష్టంగా తయారు చేసుకోండి. ఇప్పుడు సంగమ యుగంలో విజయ తిలకం లభిస్తుంది. మళ్ళీ ఈ విజయ తిలకం ద్వారా రాజ్య తిలకం అక్కడ లభిస్తుంది. ఈ విజయ తిలకమును ఎవ్వరూ చెరిపేయలేరు. అంతటి నిశ్చయముందా? విజయ రత్నాలు ఎవరైతే ఉంటారో వారి ప్రతి మాటలో విజయమే విజయం ఉంటుంది. వారికి ఓటమి ఉండదు. ఓటమినైతే అనేక జన్మలు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి విజయులుగా అయిన తర్వాత కూడా ఇంకా ఓటమి ఎందుకు? విజయం మాదే. అలా ఒకే బలం, ఒకే నమ్మకంగా ఉండాలి. అప్పుడు అక్కడ ఉండేవారు అడిగారు బాబాతో, పిల్లలు జ్ఞానంలో నడవకపోతే ఏం చేయాలి బాబా అని. ఒకవేళ ఎవరైనా ఈ మార్గంలో నడవలేకపోయినట్లయితే వివాహం చేయాల్సి ఉంటుంది. వారి బలహీనతను కూడా మీపై నుండి తొలగించుకోవాలి. సాక్షిగా అయ్యి ఇష్టం లేకపోయినా చేయాల్సి ఉంటుంది. అది కర్తవ్యం అవుతుంది. ప్రేమ కాదు, కర్తవ్యాన్ని పాలన చేస్తారు. లగ్నమై చేయడం ఒకటి, మీరు అందులో లీనమైపోయి అంటే ఇష్టంగా ప్రేమతో చేయడం. నిమిత్తంగా కర్తవ్యాన్ని నిర్వర్తించడం మరొకటి, అంటే ఇతరులకు జరిపించినట్టు. ఆత్మలందరికీ ఒకే సమయంలో ఈ జన్మసిద్ధ అధికారమును పొందే పాత్ర లేదు. పరిచయం అయితే తప్పక లభించాలి, గుర్తించాలి కూడా. కానీ కొందరి పాత్ర ఇప్పుడు, కొందరి పాత్ర తర్వాత. విత్తనాలలో కూడా కొన్ని వెంటనే ఫలాన్ని ఇస్తాయి, కొన్ని ఆలస్యంగా ఇస్తాయి. అలాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి తమ సమయం నందు పాత్ర ఉంటుంది. కర్తవ్యంగా భావించి చేస్తే మాయా ప్రభావము పడదు, లేదంటే వాయుమండలపు ప్రభావం పడగలదు. అందుకని కేవలం బాధ్యతగా భావించి చెయ్యాలి. ఈ రెండింటికి కేవలం ఒక్క బిందువు అంతరం ఉంది. కానీ బిందువు రూపంలో ఉండని కారణంగా మీ బాధ్యత కూడా మర్జ్ అవుతుంది, అదృశ్యం అవుతుంది. సహాయకారులుగా ఎవరైతే ఉంటారో వారికి ఎల్లప్పుడూ సహాయం అయితే లభిస్తుంది. తండ్రి సహాయము ప్రతి కార్యంలో ఎలా లభిస్తుంది అన్న ఈ అనుభవం ఉందా? పరస్పరంలోని విశేష గుణాన్ని చూసి ఒకరినొకరు ముందు ఉంచుకోవాలి. ఎవరినైనా ముందు ఉంచడం కూడా తమను తాము ముందుకు తీసుకువెళ్ళడమే. శివ జయంతి సమయంలో శబ్దమును వ్యాపింపచేయడం, బాబాను గురించి చెప్పడం సహజం అవుతుంది. ఎంత ధైర్యం ఉంటే అంతగా చేయండి. ఎందుకంటే ఎటువంటి సమయం వచ్చేది ఉంది అంటే ఈ సేవ అవకాశం కూడా తక్కువగా లభిస్తుంది ఇక మీదట. కావున ఎంత చేయగలరో అంతా చేయండి. పొరపాట్లు ఎందుకు జరుగుతాయి? దాని లోతులోకి వెళ్ళాలి. ఈ పొరపాటు నా వలన ఎందుకు జరిగింది అని అంతర్ముఖులై ఆలోచించాలి. ఇదైతే మాయ రూపము. నేనైతే రచయిత అయిన తండ్రి సంతానమును. మీతోటి మీరు ఏకాంతంలో ఇటువంటి మాటలు మాట్లాడుకోండి. నెమరు వేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే అక్కడ మీ స్మృతి చిహ్నమును వదలవలసి ఉంటుంది, మీ జ్ఞాపకాలను. మరియు ఏదో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి మధువనంలో విశేషంగా ఏ స్మృతి చిహ్నాన్ని వదిలారు? ప్రతి ఒక్క ఆత్మ దగ్గర ఈశ్వరీయ స్నేహము మరియు సహయోగపు స్మృతి చిహ్నాన్ని వదలాలి. ఎంతగా ఇతరులకు స్నేహి సహయోగులుగా అవుతారో అంతగానే మాయ విఘ్నాలను తొలగించేందులో సహయోగం లభిస్తుంది. సహయోగమును ఇవ్వటము అనగా సహయోగమును తీసుకోవటం. పరివారంలో ఆత్మిక స్నేహాన్ని ఇవ్వాలి మరియు మాయపై విజయమును పొందేందుకు సహయోగాన్ని తీసుకోవాలి. ఈ ఇచ్చిపుచ్చుకునే లెక్క సరిగ్గా ఉంటుంది. ఈ సంగమ యుగంలోనే అనేక జన్మల సంబంధమును జోడించాలి.
సంబంధమును జోడించేందుకు సాధనము స్నేహము. వస్త్రాలను కుట్టేందుకు దారం ఏ విధంగా సాధనం అవుతుందో అలాగే భవిష్య సంబంధమును జోడింపచేసేందుకు సాధనం స్నేహము అనే దారం. ఇక్కడ ఎలా బాబాతో సంబంధాలు అంటే ప్రేమ జోడిస్తారో అలా అక్కడ జోడింపబడినవి లభిస్తాయి, అంటే బాబా జతలో రాగలుగుతాం. జోడించే సమయము మరియు స్థానం అయితే ఇప్పుడు సంగమ యుగమే. ఎప్పుడైతే అనేక మందితో స్నేహం సమాప్తం అవుతుందో అప్పుడే ఈశ్వరీయ స్నేహం కూడా కలవగలదు. కావున ఇప్పుడు అనేక మందితో స్నేహాన్ని సమాప్తం చేసి ఒక్క తండ్రితో స్నేహాన్ని జోడించాలి. అనేక మందితో కల స్నేహం కూడా వ్యాకులత పరిచేదే, కానీ ఒక్కరితో కల ఈ స్నేహం సదాకాలానికి పరిపక్వంగా తయారు చేసేది. అనేక వైపుల నుండి తొలగించాలి, ఒక్క వైపు మాత్రమే జోడించాలి. తొలగించకపోతే ఎప్పుడు కూడా జోడింపబడజాలరు. ఇప్పుడు లోటును కూడా నింపుకోగలరు. ఇక తర్వాత నింపుకునే సమయం కూడా సమాప్తం అవుతుంది. ఇలా భావించి అడుగులను ముందుకు వేయాలి. అందరూ తీవ్ర పురుషార్థుల లేక ఒట్టి పురుషార్థుల? తీవ్ర పురుషార్థుల మనస్సులోని సంకల్పంలో కూడా ఓటమి కలగదు. అటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. ఎవరైతే సంకల్పంలో కూడా మాయ నుండి ఓటమి పొందరో వారినే తీవ్ర పురుషార్థులు అంటారు. వారు మొదటి నుండి శుద్ధ సంకల్పాలతో మనస్సును బిజీగా ఉంచుకున్నప్పుడు ఇక వారికి ఇతర సంకల్పాలు రావు. పూర్తిగా నిండిపోయి ఉన్నప్పుడు ఒక్క చుక్క కూడా ఎక్కువ పట్టదు కదా నీరు, లేకపోతే పొరలిపోతాయి. కావున వ్యర్థ సంకల్పం వచ్చేందుకు స్థలమే లేదు అన్న సంకల్పం మనస్సులో ఉండాలి. అంతగా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. మనస్సును బిజీగా ఉంచే పద్ధతి ఏదైతే లభించిందో దానిని మీరు పూర్తి ప్రయోగంలోకి తీసుకురాలేదు. కావున వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తాయి. ఒకవైపు నుండి బిజీగా ఉంచడం ద్వారా మరోవైపు నుండి స్వయమే తొలగిపోతారు. మతనం చేసేందుకైతే చాలా ఖజానా ఉంది. ఇందులో మనస్సును బిజీగా ఉంచాలి. సమయపు వేగం ఎక్కువ ఉందా లేక మీ పురుషార్థపు వేగం ఎక్కువగా ఉందా? ఒకవేళ సమయం చాలా త్వరగా నడుస్తూ మీ పురుషార్థం డీలాగా ఉంటే రిజల్ట్ ఏమవుతుంది? సమయం ముందుకు వెళ్ళిపోతుంది, పురుషార్థి అలాగే ఉండిపోతారు. సమయపు బండి వెళ్ళిపోతుంది, సవారీ చేసేవారు ఉండిపోతారు. సమయపు ఏ తీవ్రతను చూస్తారు? జరిగిపోయిన దానికి పులిస్టాప్ పెట్టి సామర్థ్యము సమయంలో ఉంది. అదే విషయాన్ని మరలా సమయం ఎప్పుడన్నా రిపీట్ చేస్తుందా? కావున పురుషార్థపు లోట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో జరిగిపోయిన దానికి బిందువుని పెట్టేసి రాబో ప్రతి క్షణంలో ఉన్నతిని తీసుకువస్తూ ఉన్నట్లయితే సమయంలాగా తీవ్రంగా నడవగలరు. సమయం రచన కదా, రచనలో ఈ గుణం ఉన్నప్పుడు రచయితలో కూడా ఉండాలి. డ్రామా క్రియేషన్ అయినప్పుడు క్రియేటర్ పిల్లలు మీరే కదా, మరి క్రియేటర్ పిల్లలు క్రియేషన్ కన్నా ఎందుకు డీలా అవుతారు? డ్రామాలో ప్రతి క్షణము లేక ఏ విషయం అయితే జరిగిపోయిందో, ఏ రూపంలో జరిగిపోయిందో అది మరలా రిపీట్ అవ్వదు. తిరిగి 5000 సంవత్సరాల తర్వాతనే రిపీట్ అవుతుంది అన్న ఈ ఒక్క విషయం గురించి గమనం ఉంచాలి. అలాగే బలహీనతలను కూడా మాటి మాటికి ఎందుకు రిపీట్ చేస్తారు? ఒకవేళ ఈ బలహీనతలను రిపీట్ చెయ్యనివ్వకపోతే ఇక పురుషార్థం తీవ్రమవుతుంది. ఎప్పుడైతే బలహీనతలు సర్దుకోబడతాయో అప్పుడు బలహీనతల స్థానంలో శక్తి నిండుతుంది. ఒకవేళ బలహీనతలు రిపీట్ అవుతూ ఉన్నట్టయితే మాటి మాటికి శక్తి నిండదు. కావున ఏదైతే జరిగిందో అది అయిపోయింది. బలహీనానికి చెందిన జరిగిపోయిన విషయాలను మరలా సంకల్పంలో కూడా రాకూడదు. ఒకవేళ సంకల్పంలోకి వచ్చినట్లయితే వాణి మరియు కర్మలో కూడా వచ్చేస్తుంది. నోటి ద్వారా కర్మలో కూడా సంకల్పంలోనే సమాప్తం చేసినట్లయితే నోటి ద్వారా కానీ కర్మల ద్వారా కానీ రావు. అప్పుడు ఇక
మనస్సు, వాణి, కర్మ మూడు శక్తిశాలిగా అయిపోతాయి. చెడు వస్తువులను ఎప్పుడు వెంటనే పారవేయడం జరుగుతుంది, మంచి వస్తువులను ప్రయోగించడం జరుగుతుంది. కావున చెడు వస్తువులను ఎలా పారవేయడం జరుగుతుందో అలా చెడు విషయాలను కూడా పారవేయండి. అప్పుడు సమయపు పురుషార్థం కంటే మీరు ముందుకు వెళ్ళగలరు. సమయం వెళ్ళదు, మీరు వెళ్ళగలుగుతారు. సమయం ఎదురు చూడటమును మీరు చేసినట్లయితే ఎప్పుడు వినాశనం అవుతుంది, ఎప్పుడు అవుతుంది అని సమయం వెళ్ళిపోతూ ఉంటుంది, మీరు అలాగే ఉంటారు. అలా కాకుండా సమయం ఎదురు చూడడమును మీరు చేసినట్లయితే, అంటే సమయం ఎదురు చూడాలి మీకోసం. మేము తయారుగా కూర్చున్నాము, సమయం వస్తే మేము వెళ్ళిపోతాము, అటువంటి స్థితి అయిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా సంసిద్ధంగా లేకపోతే సమయం మా కొరకు కొంచెం ఆగాలి అని ఆలోచిస్తారు. అచ్చా, ఓం శాంతి.